పిల్లరా, ఈ ప్రత్యేకమైన దినాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. రండి దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఉండి కీర్తన గ్రంథం 27వ కీర్తన మొదటి 3 వచనాలు చూస్తున్నాం. యెహోవా నాకు వెలుగును రక్షణై ఉన్నాడు, నేను ఎవరికి భయపడతాను? యెహోవా నా ప్రాణదుఃఖము, ఎవరికి వెరతును? నా శరీర మాంసం తినటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రులు నా మీదకి వచ్చినప్పుడు, వారి తొట్టెలు కూలిరి. నాతో యుద్ధం చేయుటకు దండు దిగినను నా హృదయం భయపడదు. నా మీదకి యుద్ధం రేగినను దీనిలో నేను ధైర్యం విడవకుందును. చిన్న ప్రార్థన. ప్రేమ కనికరం కలిగిన మా దేవాన్ని పరిశుద్ధమైన ఘనమైన గొప్ప నామానికి కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, జీవము కలిగిన సజీవమైన జీవింపచేసే నీ వాక్కు చేత నీ ప్రజలను దర్శించమని ప్రార్థిస్తాను. అల్పుడను నీ బాధతని నీ దాసుడను తండ్రి, అయుక్తుడను నీ శిలువ చుంత మీరు మరుగుపరిచి నీ ఆత్మాభిషేకంతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. నీ ప్రజలను మాకు నాయన వినగల చెవులు గ్రహించగలిగిన హృదయాన్ని అనుగ్రహించండి. నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడు కనుక నీకు స్తోత్రం. నీ కృప మీదే ఆధారపడి ఆత్మ సహాయమును కోరి యేసయ్య నామములో అడిగి పొందుచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం. ప్రభువుకు స్తోత్రం కలుగును గాక. త్రియేక దేవుని యొక్క ప్రేమ, కృప, సమాధానం మనందరికీ తోడై ఉండును గాక. ప్రభు మన కొరకు ఏర్పాటు చేస్తున్న ఈ ప్రత్యేక దినాన్ని బట్టి ప్రభు నామమునకి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. పిల్లరా, ఈ లేఖన భాగంలో 27వ కీర్తనలో యెహోవా నాకు వెలుగును రక్షణ ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును? నా శరీర మాంసం తింటక దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించే శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు, వారు తొట్టెళ్ళు కూలిరి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. మొదటి వచనంలో దేవాది దేవుడు అద్భుతమైన సత్యాలను మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. యెహోవా నాకు వెలుగును రక్షణ అన్నాడు. మనకు తెలుసు దేవుడు సర్వాన్ని చేయగలిగిన వాడు, సర్వశక్తిమంతుడు. బట్ జీవితాలకు వెలుగు అనేది చాలా అవసరం. గత దినాల్లో నేను జ్ఞాపకం చేశాను, వెలుగు అంటే కేవలము ఈ వెలుతురు మాత్రం కాదు. వెలుగు అంటే ఒకరి బ్రతుకును బాగు చేయడమే వెలుగు. వచ్చేవారు దేవుని బిడ్డలుగా మనం ఎలాగుండాలి తర్వాత విషయం, కానీ మొదట దేవుని గురించి బైబిల్ మనకి ఏం చెప్తుందంటే ఆయనే మనకు వెలుగై ఉన్నారు. ఇక దేవుని లేఖన గ్రంథంలో నుండి మనం చూసుకోగలిగితే ఐగుప్తు బానిసత్వం నుండి ఇశ్రాయేలు ప్రజలను విడిపించి తీసుకున్నది మొదలుకొని వారి జీవితంలో దేవుడు వెలిగింపచేశాడు. లేఖనం చెప్తుంది, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగింది, వారి ముఖమును మరి అన్నడును లజ్జింపకపోయారు. ప్రభుకు స్తోత్రం. మానవ జీవితాల్లో వెలిగింపబడాలి అన్నప్పుడు సిగ్గుపడకుండా, అవమానం కలగకుండా జీవించాలని అంటే ప్రభు వాక్యం సెలవిస్తుంది, ఆయన తట్టు చూడాలి. దేవుని వైపు చూచిన వారు, దేవుని తట్టు చూచిన వారు మాత్రము వెలిగించబడతారు. వారు వెలిగించబడి ఇతరులను సహితము వెలిగిస్తారు. ఒక చీకట్లో ఉన్నవారు ఏమాత్రం కూడా మరొకరిని వెలిగించడానికి అవకాశమే లేదు కదా. అందుకే ప్రభు వాక్యం సెలవిస్తుంది, దేవుడు వారికి ఐగుప్త బానిసత్వములో ఉంటున్న ప్రజలందరిని విడిపించిన తర్వాత భౌతికంగానే దేవుడు వారికి వెలుగిచ్చాడు. ఎక్కడ? ఎర్ర సముద్రం ముందు వారు నిలబడి ఉంటుండగా వెనక్కు నుండి శత్రు సైన్యమైన ఐగుప్తు సైన్యము తరుముకుని వచ్చేది. ఆ టైంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా భయంతో వణికిపోయారు. ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో ఉన్నారు. మా పని అయిపోయింది అనుకున్నారు. ఇక మమ్మల్ని చంపేస్తారని అనుకున్నారు.
అందుకే కొంతమంది మనస్సు మార్చుకొని తిరిగి వెళ్ళిపోదాం. చాలా మంది ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత కూడా, ప్రభు నమ్ముకున్న తర్వాత కూడా కొద్ది కష్టాలు, కొద్ది శ్రమలు, కొద్ది బాధ, ఇరుకులు, ఇబ్బందులు వచ్చిన వెంటనే దే వాంట్ టు గో బ్యాక్ అగైన్. వాళ్ళు తిరిగి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేసి, ఇశ్రాయేలు ప్రజలు అదే ప్రయత్నం చేశారు. కానీ నేను ఒక మాట చెప్తున్నాను, దయచేసి అటువంటి ఆలోచన మనసులోనికి అటువంటి తలంపు నీ మనసులోనికి రాకుండా జాగ్రత్తగా చూసుకో. ఎందుకంటే దేవుడు మనకు వెలుగై, దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా, యెహోవా దేవుడు మనకు వెలుగు ఉన్నాడు. శత్రువులు రావచ్చు, కష్టాలు రావచ్చు, శ్రమలు రావచ్చు, బాధలు రావచ్చు, కానీ దేవునికి స్తోత్రం, విడిపించగలిగిన రెండు పదాలు కలిపి చెప్పాడు. యెహోవా నాకు వెలుగును రక్షణ ఉన్నాడు. హల్లెలూయా. కనుక ఇశ్రాయేలు ప్రజల జీవితాలను కూడా ప్రభు అదే చేశారు. కొంతమంది తీసుకున్న నిర్ణయం తిరిగి వెళ్ళిపోతే బాగుంటుందేమో, తిరిగి లోకానికి వెళ్ళిపోతే బాగుపడతావా? 16 కీర్తనలు ఏమన్నాడు తెలుసా? 16 కీర్తన 4వ వచనంలో అంటాడు, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించే వారికి శ్రమలు విస్తరించును. పాపం చాలా మందికి తెలియదు ఏంటంటే, తిరిగి వెళ్ళిపోతే బాగుపడిపోతామేమో. తిరిగి వెళ్తే బాగుపడేది కాదు, ఇహలోకమందుకు శ్రమ విస్తరిస్తుంది, ఆ తర్వాత నరకానికి వెళతాం. కానీ జీవితంలో ఎటువంటి కష్టాలు, శ్రమలు వచ్చినా సరే ప్రభువును వెంబడిస్తూ వెళ్ళిన వారి జీవితంలో ఆ శ్రమంలో కూడా నిలకడగా ఉంటే దేవుడు సహాయం చేస్తాడనే విశ్వాసం ధైర్యంతో ఉన్న వారి జీవితంలో దేవుడు ఏం చేశారు చూడండి. అక్కడ ఆయన బైబిల్ స్పష్టంగా రాయబడింది, ప్రార్థన చేసిన వెంటనే దేవుడు దర్శించి సంధించి అన్నాడు, మీరు భయపడాల్సిన పనే లేదు. ఈ భయపడిపోతున్నారని చెప్పి ఈ యేసన్న గారి పాట రాసిన పాట నాకు ఒక్కొక్కసారి ఆ పాట ఆత్మలో జస్ట్ ఆలోచిస్తూ పాడుతూ ఆ వచనాలు, ఆ చరణాలు పాడుతుంటే ఆ దేహంలో ఉన్న రోమం అసలు పైకి లేస్తుంది. అసలు నా దీపము నీవు వెలిగించిన వాని పాటలో, పరాక్రమశాలివై నా ముందు నడిచేవాని పదాల్లో మీకేమనిపిస్తుందో లేదు నాకు తెలియదు, కానీ నా ఆత్మలో ఆ పాట పాడుతుంటే కానీ అసలు ఏమి మీనింగ్ఫుల్గా రాశాడు, అసలు అభిషేకంతో రాశాడు. ఆయన విడవకుండా ఇశ్రాయేలు ప్రజలు వస్తుండగానే గమనించండి, ముందు ఎర్ర సముద్రం, వెనక్కేమో శత్రు సముద్రం ఉంటుండగా దేవుడు వారి పక్షం నిలబడి, అంతవరకు ముందుగా నడుస్తున్న ఇశ్రాయేలు సైన్యానికి ముందుగా నడుస్తున్న దేవుడు ఒక్కసారిగా సైనికులు, శత్రు సైన్యం వస్తున్నారని తెలిసిన వెంటనే నా ప్రజలు భయపడతారని దేవుడు ఏం చేశారు తెలుసా? వాళ్ళ ముందుకెళ్ళిన వ్యక్తి సైన్యం, ఒక ఇశ్రాయేలు జనంగా ఒక వెనక్కి వచ్చి నిలబడ్డాడు. అంటే ఆ మాటకు అర్థం తెలుసా? ఇండైరెక్ట్ గా దేవుడు ఏమంటాడంటే, మీరు భయపడాల్సిన పని లేదు, మిమ్మల్ని ముట్టగలిగిన వాడు ఎవడు? నేనున్నాను. గట్టిగా స్తోత్రం చెప్తారా? స్తోత్రం. ప్రభు వెనక్కి నిలబడి అంతమందిగా కూడా బైబిల్ సెలవిస్తుంది, లిటరల్ గా అక్షరానుసారంగా ఆయన అగ్నిస్తంభముగా, మేఘస్తంభముగా, 2 in 1, ఒక్క స్తంభములో 2 రకాలుగా పనిచేశాడు దేవుడు. ప్రభుకు స్తోత్రం. ఒకటి మేఘస్తంభము, రెండోది అగ్నిస్తంభము. అగ్నిస్తంభముగా ఎవరు కనబడుతున్నారు? ఓకే, బైబిల్ సెలవిస్తుంది పగటి వేళ మేఘస్తంభం అని, రాత్రి వేళ అగ్నిస్తంభం అని. అంటే దేవుడు వారికి వెలుగై ఉన్నాడు, వెలుగుగా ఉండి వారిని నడిపించాడు. ఈ దేవుడు ఈనాడు కూడా, ఈ దేవుడు అంటాడు, కీర్తనలు అంటాడు, ఈ దేవుడు మనకు సదాకాలము దేవుడే ఉన్నాడు అంటాడు. మరణం వరకు ఆయనే మనకు నడిపించేవాడు అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఆయన వారికి వెలుగునిచ్చడం మూలముగా ఒక వైపున వెలుగు, మరోవైపున చీకటి. ఎవరికి వెలుగు? ఇశ్రాయేలు ప్రజలందరికేమో వెలుగు ఇచ్చాడు. ఒకే మేఘస్తంభంలో నుండి శత్రు సైన్యమైన ఐగుప్తులుగా మాత్రం మేఘము కాబట్టి చీకటి. అందుకే వారు అక్కడ వరకు తరిమి వచ్చేసారు, కానీ వాళ్ళు ముందుకు ఏమాత్రం రాలేకపోతున్నారు. ఎందుకంటే అది చీకటిగా వారికి ఉంది. చీకటి కలువ చేశాడు వారిని. ఎవరి కోసం ఇది చేశారు? తాను విమోచించిన జనాల కోసం. స్తోత్రం. తాను పిలుచుకున్న ప్రజల నిమిత్తం, తాను పిలిచి ఏర్పాటు చేసుకుని రక్షించుకొని తీసుకొస్తున్న ప్రజల కోసం ఆయన దేనిని చేయడానికి రెడీ. ప్రభుకు స్తోత్రం కలుగును. అందుకే అనేక పర్యాలు ఇశ్రాయేలు ప్రజలు దేవునికి వ్యతిరేకముగా తిరుగుబాటు చేసి జీవించినప్పటికీ, తన నామాన్ని బట్టి, తన పిలుపును బట్టి, తన నమ్మకత్వాన్ని బట్టి, విశ్వాసతను బట్టి దేవుడు వారిని విడవకుండా
వారిని నడిపించాడు. వారికి ఈ ఒక్క వచనం నాకు చాలా సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించే వచనం ఏంటంటే, ఆయన రాత్రి వేళ, ఒకసారి నిర్గమకాండంలోనికి వెళ్దాం. నిర్గమకాండం ఈ వచనం నాకు చాలా ఇష్టం. 13వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారికి నడిపించుటకై మేఘస్తంభములోను వారికి వెలుగుచుటకు రాత్రి అగ్నిస్తంభంలో ఉండి వారికి ముందుగా నడుచుచు. ప్రభుకు స్తోత్రం కలుగును. హల్లెలూయా. మీరు గమనించండి, అంటే ఈ మాటకు అర్థమేంటి తెలుసా? అందుకే భక్తుడైన మోషే అంటాడు, ఆయన చెప్పిన మాట ఇలాగ తెలియజేశాడు, నేను మిమ్మల్ని ఏమాత్రమును విడువను ఎన్నడును. ఇక్కడ ఉన్నది అక్కడ ఉన్నట్టుగా మీకు కనబడదు, కానీ 21వ వచనం మనకు తెలియజేస్తుంది. 21వ వచనంలో ఏమంటాడంటే, ఆయన పగటి వేళ వారికి నీడవడానికి మేఘస్తంభంలో దేవుడు ఉన్నాడు, రాత్రి వేళ వారికి వెలిగివ్వడానికి అగ్నిస్తంభంలో దేవుడు వారికి తోడే ఉండి ఏమని చేస్తున్నట్ట, వారికి ముందుగా నడుచుచు. ప్రెసెంట్ కంటిన్యూ టెన్స్ గ్రామర్ గురించి కూడా చెప్తున్నాను, వ్యాకరణాన్ని గురించి ఇక్కడ రాయబడింది. నడుచుచు వచ్చేది. ఆ తర్వాత ఇంకా స్పష్టీకరణ చేస్తే 22వ వచనం అంటాడు, ఆయన పగటి వేళ మేఘస్తంభమైనను రాత్రి వేళ అగ్నిస్తంభమైనను ప్రజల ఎదుట నుండి తొలగింప. ప్రభుకు స్తోత్రం కలుగును. ఆయన తొలగింప. దేవుడు ఏమన్నాడు? అందరూ చెప్పాలి. అస్సలు ఆనందించవలసింది మనం, సంతోషించవలసింది మనం, ఉత్సాహ పండుగలు చేసుకోవాల్సింది మనం, టపాకాయలు అంటే కూడా నేర్చుకోవాల్సింది మనం. అసలు ఇశ్రాయేలు ప్రజలు 12వ అధ్యాయంలో మనం చూస్తే 12, 13 అధ్యాయంలో మనం గమనిస్తే 14వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి 12వ అధ్యాయంలో నుండి 14వ అధ్యాయం వరకు నిర్గమకాండంలో మనం గమనిస్తే ప్రియులారా, అక్కడ మనం చూస్తాం 12వ అధ్యాయంలో ప్రత్యేకంగా ఆ రాత్రి వారు బయలుదేరి బయటికి ఎప్పుడు వచ్చారు ఇశ్రాయేలు ప్రజలు? మధ్యరాత్రి వేళ. ఎలాగొచ్చి ఉంటారు ఇశ్రాయేలు ప్రజలు బయటికి? ఐగుప్తు దేశం నుండి బయటికి ఎలా వచ్చి ఉంటారు? సంతోషంగా వచ్చి ఉంటారు, మంచిదే. నిజానికి వారు దీపాలు వెలిగించి, అవునా, లేక చీకట్లో నడిచి ఉంటారా? వారు తమ దీపమును వెలిగించి వాళ్ళు అక్కడ నుండి దివిటలు వెలిగించి బయటకు వచ్చి ఉంటారు. అంటే మీరు చూడండి, ఒక్కసారిగా ఇశ్రాయేలు యొక్క లక్షల కొలది ఇశ్రాయేలు ప్రజలు వారి చేతిలో దివిటలు పట్టుకుని వారు బయటికి వచ్చినాక దృశ్యాలు కానీ ఈ రోజులో ఉన్నట్టుగానే కానీ ఈ వీడియో తీసుంటే అది ఎంత అద్భుతంగా ఉండేది. అసలు నిజానికి నిజమైన పండుగ, వెలుగు సంబంధమైన పండుగ చేసుకోవాల్సింది ఎవరు? మనం ప్రభువును ఆనందించాలి. విమోచన కలిగినందుకు రాత్రి వేళ వారికి కలిగిన విమోచన. ప్రభు గట్టిగా స్తోత్రం చెప్తారు. దేవుడు రాత్రిలో కూడా విడుదల చేయగలిగిన దేవుడు, రాత్రిని కూడా వెలుగుగా మార్చగలిగిన దేవుడు, రాత్రి కాల సమయంలో కూడా దుఃఖమును ఆనందంగా మార్చగలిగిన దేవుడు ఆయన. బైబిల్ సెలవిస్తుంది, కీర్తన గ్రంథంలో అంటాడు, రాత్రంతయు దుఃఖం ఉండినను ఉదయం సంతోషము కలుగునన్నాడు. రాత్రంతా ఒక్కొక్కసారి. అందుకే ప్రభు సందులో ఒక వ్యక్తి, ఒక భక్తుడు కన్నీరు కార్చి రాత్రి కాల సమయంలో ప్రభు దగ్గర ప్రార్థన చేసి మొరపెట్టి కన్నీరు విడిచిన, ప్రభుకి స్తోత్రం, ఉదయం అన్నప్పటికీ దేవుడు ఏం చేస్తాడు? దాన్ని సంతోషంగా మార్చిస్తాడు ఆయన. హల్లెలూయా. ఓకే ప్రియులారా, దేవుడు మనకు వెలుగై ఉన్నాడు. హల్లెలూయా. వారి జీవితంలో అక్షరానుసారంగా ఆయన వారికి వెలుగునిచ్చాడు. వారి మధ్యనే నిలబడ్డారు. ఇశ్రాయేలు సైన్యానికి అలాగే ఐగుప్తు సైన్యమునకు మధ్య నిలబడి వారిని చీకటి కలుగు చేశాడు. ఐగుప్తులందరినీ కూడా వారు ఏమాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు రాలేకపోయారు. అంత భయంకరమైన చీకటి కమ్మేసింది, కటిక చీకటి అని చెప్పవచ్చు. కానీ అదే సమయంలో ఇశ్రాయేలు ప్రజలు మాత్రం వెలుగులో ఉన్నారు. వా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకే టైంలో దేవుడు రెండు కార్యం చేయగలడు. ఆయన చేస్తూ వస్తున్నాడు. అలాగే ప్రభు రాకడ కూడా అదే విధంగా ఉంటుంది. ఆయన రాకడ రక్షణ పొందని వారికి గుండెలు బాదుకొని ఏడ్చుకున్న దినంగా మారుతుంది. బట్ అదే రాకడ
ప్రజలకు మాత్రం ఆనందంతో సంతోషంతో ఆయన ఎదుర్కొన్న దినం అది. ప్రభువు స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రభు రాకడ కొరకు సిద్ధపడిన వారు ధన్యులు. ఈ ప్రయాస అంతా కూడా భక్తి జీవితంలో ముందుకు కొనసాగడానికి కారణమంతా కేవలం ఆయన రాకడ కొరకే, ఆయన రాజ్యం కొరకే. ఓకే పిల్లలు, అంత మాత్రం కాకుండా ప్రభు వారికి డే అండ్ నైట్ అక్కట్లో మాత్రం ఆగిపోలేదు. ఎంతవరకు? ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఐగుప్తు దేశంలో నుండి బానిసత్వంలో విడుదల పొంది వాగ్దాన దేశంలో ప్రవేశించే వరకు, ప్రభుకు స్తోత్రం చెప్దాం. వాగ్దాన దేశంలో ప్రవేశించే వరకు కూడా దేవుడు వారికి తోడై, ఏ విధంగా? వెలుగై ఉండి, వారికి వెలుగుగా ఉండి, వారికి వెలుగుగా ఉన్నాడు. నెక్స్ట్ అంతమంది కాకుండా వారికి దేవుడు రక్షణ. రక్షణ అనగా ఇశ్రాయేలు ప్రజలు బయలుదేరి ప్రయాణం చేసి వెళుతున్న సందర్భాలలో వారికి ఎటువంటి శత్రువులు ఎదుర్కొన్నా సరే, ఐగుప్తుల మాత్రం కాకుండా ఒక సమస్య, కొంతమంది ఒక సంవత్సరం అయిపోయింది, సర్లే వరే బాబు గట్టి ఎక్కాం దేవునికి స్తోత్రం అనుకుంటా. ఆ తర్వాత జీవితంలో ఒక రకమైన సమస్యలు వస్తామని ఎప్పుడు ఊహించుకోవద్దు. ఇప్పుడు రాదు కూడా, మీరు ఊహించినా ఊహించుకోపోయినా ఒక రకమైనది రాదు. నువ్వు ఆ గట్టు ఎక్కిన తర్వాత అది రాదు, ఇంకో కొత్త రకమైనది వస్తుంది. మీరు ప్రతి ఒక్కరు కూడా అనుభవం ఉండొచ్చేమో, నాకు తెలియదు, కానీ నాకు తెలుసు, నేను అనుభవించిన సంగతి నాకు తెలుసు. ఒక కోణం నుండి మనం తప్పించుకొని మరో స్థలానికి వెళ్తున్నప్పటికీ ఒక కొత్త రకమైన సమస్యలు వస్తుంటాయి. బట్ ప్రైజ్ గాడ్, దేవుడు మనకు వెలుగును రక్షణై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన రక్షణై ఉన్నాడు కనుక దేవుడు ప్రతి స్థలాల్లో ప్రతి పరిస్థితులలో కూడా ఆయన కాపాడుతూ రక్షించుచు ముందుకు సాగిస్తున్నాడు. ప్రియులారా, తర్వాత లేఖన భాగంలో మనం గమనిస్తే దేవుని వాక్యమే మన జీవితాలకు వెలుగు. ఈ చీకటిమయమైన వక్ర జనాంగముల మధ్య అట జీవవాక్యమును చేత పట్టుకొని ఎలా ఉండాలి? లేఖనం చెప్తుంది, జీవవాక్యమును చేత పట్టుకొని జ్యోతుల వలె. స్తోత్రం. జ్యోతి అంటే వెలుగు. ఈ దీపాలు ఉంటది, ఆరిపోద్ది. ఏ దీపాలు? మామూలు దీపాలు. అందుకే బర్త్డే చేసినప్పుడు కూడా కొవ్వొత్తులు వెలిగిస్తారు. ఎందుకు రాబో అని నేను బాగా ఆలోచించాను. వెలిగించి అసలు మళ్ళీ ఆర్పడం అంటే అసలు వెలిగిస్తూ ఉంచాలి కదా, ఎందుకు ఆర్పాలి, అసలు ఎవరు పెట్టారు ఇది అని అనుకున్నాను. తీరా ఒక విషయం అర్థమైంది, అసలు ఎందుకు ఆర్పిస్తున్నారు కూడా అర్థమైంది. ఎందుకు ఆర్పిస్తున్నారు? ఎన్ని సంవత్సరం అయింది? ఎవడో ఒకడు బర్త్డే అనుకోండి, 20 సంవత్సరం అనుకోండి, 20. ఇప్పుడు ఒకప్పుడు ఓన్లీ కోవిత్తులు మాత్రం 1, 2, 3 అలా పెట్టేవారు. ఇప్పుడు సంఖ్యతో అవి వస్తుంది కదా, సో అంకెది పట్టేస్తారు. అనుకుందాం 20 years అనుకోండి. ఈ 20 అనే నంబర్స్ ఎక్కడ పెడతారు, వెలిగిస్తారు, మళ్ళీ అర్పిస్తారు. ఎందుకు అర్పిస్తారని తెలుసా? 20 సంవత్సరాలు పూర్తిగా గతించిపోయింది. అది ఇప్పటి నుండి అయినా సరే మీరు వెలిగిస్తారా, వెలిగించారా నేను చూస్తున్నా. అంటే ఇక గతించిపోయావు అని అర్థం. నీ 20 సంవత్సరం అయిపోయిందిరా, పూర్తిగా బూడిద కాలిపోయి ఆరిపోయిందిరా అన్నట్టు ఉంది. అది కాదు చేయవలసింది, వెలిగిస్తూ ఉండాలంతే, వెలుగుతూ ఉండాలి. అందుకే యేసయ్య గారు అన్నాడు, నా దీపం సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే, నీవు వెలిగించిన దేవుడు వెలిగించిన దీపం ఎప్పుడు ఆరిపోదు. ఎప్పుడు ఆరదు? ఎక్కడ ఆరదు? గాలి, తుఫాను, సుడిగాలిలో కూడా అది ఆరిపోదు. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, జీవితాల్లో మనం గమనించాలి, మనమే జ్యోతులుగా ఉండాలి. యేసయ్య వెలుగే ఉన్నాడు, సందేహం లేదు, వెలుగా ఉన్నాడు కనుక వారిని వెలుగు ఏం చేస్తుంది? ఒక వ్యక్తిని కాపాడుతుంది. వెలుగు ఒక వ్యక్తిని రక్షిస్తుంది. వెలుగు ఒక వ్యక్తిని త్రోవను చూపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకే ప్రభువు అన్నాడు, నేను లోకమునకు, యోహాను సువార్త 8:12 మాట్లాడుతూ, నేను లోకమునకు వెలుగు ఉన్నాను, నన్ను వెంబడించిన వాడు చీకటిలో ఎంత మాత్రమును నడవక జీవపు వెలుగు కలిగి ఉంటాడు. స్తోత్రం. ఆ మాటకి అర్థం ఏంటి? యేసు ప్రభు చెప్తున్న మాటలో అర్థం ఏంటంటే, చీకటిలో ఎంత మాత్రం నడవకండి అంటే
కరెంట్ ఎప్పుడు పోదు, నీకు కరెంట్ ఎప్పుడు ఉంటుంది అని మాట్లాడడం. ఎలక్ట్రిసిటీ, విద్యుత్ పోదని చెప్పేది కాదు యేసుప్రభు మాట్లాడేది. చీకటిలో ఆయనకని వెంబడిస్తే చీకటిలో ఏమాత్రం కూడా నడవరు. చీకటి పాపానికి సాదృశ్యం, చీకటి కష్టాలకు సాదృశ్యం, చీకటి అపజయానికి సాదృశ్యం. ప్రియులారా, కానీ యేసు ప్రభువుని ఎవరైతే వెంబడిస్తారో వారు చీకటిలో ఎంత మాత్రం, అంటే ఆ వాటికి అర్థం ఏంటంటే పాపములో ఎన్నడూ నడవక, లేకపోతే ఇక కష్టాల్లో ఉండకుండా అని పదాన్ని తెలియజేస్తాడు. అపజయాలు పొందకుండా. గమనించాను, నేను అపజయం అని పదం వాడాను. కష్టాలు రావు అని కాదు, కానీ కష్టాల్లో కూడా జయం పొందగలిగిన కృప ఇస్తాడు యేసు ప్రభువు. లోకాన్ని జయించాడు, యేసయ్య లోకాన్ని జయించాడు. యేసుక్రీస్తు అయిన వెలుగును వెంబడించిన వారు ఏమాత్రము కూడా ఓటమి పాలవకుండా, యేసును వెంబడించిన వాడు వెలుగును మాత్రం వెంబడిస్తారు, వెలుగును మాత్రం అనుసరించిన వారు జయం పొందుతారు, ఓటమి పాలవరు. ఎక్కడ, ఎప్పుడు? కష్టాల్లో కూడా. చాలా మంది ఎక్కడో శత్రువు చేతిలో ఓడిపోతారు తెలుసా? కష్టాలలో, వారికి వచ్చిన బాధల్లో, సమస్యలో, ఒక్కొక్కసారి అనారోగ్యంలో శత్రు చేత ఓడిపోతారు, హింసల్లో ఓడిపోతారు. కానీ యేసు ప్రభు ఎక్కడ కూడా ఓటమి పాలు కాలే. ప్రభు స్తోత్రం. తనను హింసించుచున్న వారి కొరకు ఆయన ప్రార్థన చేశారు, కానీ ఆయన ఎక్కడ ఓటమి పాలు కాలేదు. అందుకంటాడు ఆయన, నన్ను వెంబడించిన వాడు, అంటే నేను నడిచిన మార్గములో, నేను నడిచిన అడుగు జాడలో నడిచిన వాడు, వారు జీవితంలో చీకటిలో ఎంత మాత్రం కూడా నడవరు. వారు జీవపు వెలుగు కలిగి ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంతట్లో ముగించారా యేసు ప్రభు? అంతట్లో ముగించారా? ప్రియులారా, యేసు ప్రభు మన గురించి కూడా ఒక మాట అన్నాడు. మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో మాట్లాడుతూ 15వ వచనం నుండి అని అంటాడు, మీరు లోకమునకు వెలుగే ఉన్నారు. ఈనాడు క్రీస్తు ఒక వెలుగు నీలో కనబడుతుందా? నీ వెలుగు ద్వారా, మరలా చెప్తున్నాను, వెలుగు కాపాడుతుంది, వెలుగు సహాయం చేస్తుంది. వెలుగు అనగా ఆ అర్థాలు చెప్తున్నారు. వెలుగు అనగా ఒక వ్యక్తిని త్రోవ చూపిస్తుంది. ఏ త్రోవ? సత్య మార్గం, జీవ మార్గం. వెలుగు కనపరుస్తుంది. సత్యాన్ని బోధించినట్లుగా మనం జీవించాలి, సత్యాన్ని తెలియజేయాలి. మరలా వచ్చిన జ్ఞాపకం చేస్తున్నాను, ఈ అంధకారమయమైన వక్ర జనాంగము మధ్య, దుష్టులైన ఈ వక్ర జనాంగము మధ్య జీవవాక్యమును చేత పట్టుకొని, దేవుని స్తోత్రం, జ్యోతుల వలె మనకు కనపడాలి, నీవు కనపడాలి. ఈ దీపాలు ఆరిపోతాయి, కానీ నీలో ప్రభు పెట్టిన దీపం అది ఎన్నడూ కూడా ఆరిపోకూడదు. సమస్యల్లో కూడా ఆరిపోకూడదు, కష్టాల్లో కూడా ఆరిపోకూడదు, అనారోగ్యంలో అది ఆరిపోకూడదు. దాన్ని మరో కోణంలో మీకు జ్ఞాపకం చేస్తాను. ఆత్మను ఆర్పకుడి. ప్రభువు నీలో పెట్టిన ఆత్మను, ఆత్మదీపాన్ని ఆర్పకూడదు. ఎప్పుడు ఆరిపోద్ది మీకు తెలుసు కదా. ఇక ఆధ్యాత్మికమైన వాటిని మనకు అర్థం కావాలంటే భౌతికమైన వాటిని ముందు మనం తెలుసుకుంటాం. ఇది తెలుసుకుంటేనే అది అర్థమవుతుంది. అంత గొప్పడికి అర్థం కాలేదు యోహాను సువార్త 3వ అధ్యాయంలో. ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ అన్న పదాన్ని అర్థం కాలేదు. కనుక నీకేం అర్థం అవుతుంది, మనకేం అర్థం అవుతుంది ఆధ్యాత్మికమైన వాటిని చెప్తే. కనుక మొదటి భౌతికమైన వాటిని మీకు చెప్తాను, వినండి. ఒక దీపం ఆరిపోవడానికి కారణం ఏంటి? ఒకటి, ఫస్ట్ థింగ్ మీకు జ్ఞాపకం చేశాను, గాలి వస్తే ఆరిపోతుంది. రైట్. రెండవది, గాలి లేకుండా ఆరిపోయింది అనుకోండి. వాట్ ఈస్ ద రీజన్? ఒకటి, నూనె లేకపోవచ్చు, వస్తే కాలిపోవచ్చు. అందుకే చాలా సందర్భాలలో దేవుని వాక్యంలో నుండి గత కాలంలో మీకు జ్ఞాపకం చేశాను. ఈ యొక్క మత్తయి సువార్త 25వ అధ్యాయంలో నుండి ఉన్నాక 10 మంది
కన్యకల గురించి ఇక్కడ రాయబడింది. అక్కడ 5 బుద్ధిగల కన్యకులు, 5 బుద్ధి లేని కన్యకులు. అబ్బా, చాలా స్టోరీ అద్భుతంగా అందరు కూడా చెప్పేస్తారు. కానీ ఇక్కడ గమనించండి, అసలు నూనె గురించి అని మాట్లాడలేదు, దివిటిని గురించి, మామూలు దివిటి గురించి మాట్లాడలేదు. అక్కడ కన్యక కూడా మాట్లాడేది మామూలు కన్యక, భౌతికమైన కన్యకల గురించి మాట్లాడలేదు. ఆత్మ సంబంధమైన వాటిని అన్ని చెప్పాడు. పిల్లలారా, నీవు వెలుగుతుండాలి, వెలుగుతూ వెలిగించాలి. కనుక అక్కడ మనం చూసేది ఏంటంటే, దివిటి ఈ 10 మంది మధ్యరాత్రి వెళ్ళాట పెళ్లి కుమారుడు వచ్చినాక స్వరం వినబడింది. అందరూ లేచి నిలబడ్డారు, తమ దివిటిలను కూడా సిద్ధపరచుకున్నారు. అంటే మెరుగుగా ఉండాలి కదా, మెరుగుగా ఉండాలా ఉండకూడదు? మెరుగుగా ఉండాలి. నేను అనుకున్నాను, అయ్యి బాబు ప్రభు కానీ అనుకున్న మధ్యరాత్రి వస్తే మరి ఎలాగా, నిద్రపోతే మరి పరిస్థితి ఎలాగా అని నాకు అనిపించింది. నీకేమనిపించదు? సో అనుకున్నాను అలాగా, ప్రభు ఏంటి అలాగా అనుకున్నాను. తీరా చూసే వాక్యం చూస్తే అలా కాదు. అది అసలు విషయం ఏంటంటే, అక్కడ వాళ్ళు అంటే 10 మంది నిద్రపోయారు. నేను అనుకున్నానంటే బుద్ధి కలిగిన వారు, అంటే బుద్ధి గల వారు నిద్ర లేకుండా అలాగ ఎదురు చూస్తున్నారేమో అనుకున్నాను నేను. కానీ అసలు విషయం ఏంటంటే, వాళ్ళు అందరు నిద్ర అమ్మయ్య అనిపించింది, అది పొరలేదు, నిద్రపోవచ్చు అనమాట అనుకున్నా. సరే, మొత్తానికి నిద్ర ఉండి వాళ్ళు లేచారు. లేచిన తర్వాత వారి దీపాలన్నీ కూడా వాళ్ళు సిద్ధపరచుకున్నారు. కానీ 5 10 మంది సిద్ధపరచుకున్న 10 మంది వెలిగింది. కానీ 5 దగ్గర నూనె లేకపోవడం వల్లగా ఆరిపోయింది. ఇది దేనికి సదృశం? పిల్లరా, నంబర్ 1 దేవుని వాక్యమునకు సదృశం. దివిటి వెలుగు కదా. 119వ కీర్తన 105వ వచనం అందరూ చెప్పాలి. 119వ కీర్తన 105వ వచనం. దేవా, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగే ఉన్నది. సో దేవుని వాక్యము వెలుగా ఉన్నది. పిల్లరా, ఈ వాక్యపు వెలుగులో మన జీవితాలను నిరంతరము వెలిగిస్తూనే ఉండాలి, దాన్ని మండిస్తూనే ఉండాలి, అది వెలుగుతూ ఉండాలి. గమనించండి, ఎప్పుడు ఆరిపోతుందో మీకు భౌతికంగా చెప్పాలనుకున్నాను కదా మొదటిది. కనుక భౌతికంగా గాలి లేకపోయినా ఎప్పుడు ఆరిపోతుందంటే, అందులో నూనె లేనప్పుడు. ఓకే, సరే, ఇప్పుడు మనం గమనించాలి. సో దివిటి అనేది దేవుని వాక్యానికి సాదృశ్యం అని చూసాం. సో వాక్యం ఉండాలా? చాలా మందిలో వాక్యం ఉంటుంది, కానీ గమనించండి, వాక్యం మాత్రం ఉంటే మాత్రం మంచి విషయమే, వాక్యమును కలిగి ఉండడం మంచి విషయమే. కానీ వాక్యముతో పాటు ఏముండాలట, ఇంకా సెపరేట్ గా కూడా వారికి ఏముంది, 5 సెపరేట్ గా వారు నూనె సిద్ధపరచుకుని వచ్చాడట. అందుకు వాళ్ళు నూనె పోగలిగారు. లేకపోతే కొంతసేపుకి ఆ నూనె లేకపోతే ఒత్తి కాలిపోద్ది, ఉన్న ఒత్తి కూడా పోతుంది. కానీ ఒత్తి ఉంటున్నా సరే నూనె ఉంటే అది ఇంకా కాలుతూనే వెలుగిస్తూనే ఉంటుంది. ఓకే, పిల్లలు, ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. ప్రతి ఒక్కరి జీవితంలో వాక్యం అవసరం. నాకు అవసరం, నీకు అవసరము, క్రైస్తవ సమాజానికి దేవుని వాక్యం అవసరం. అందుకే దేవుని వాక్యము మొదటి కీర్తన ప్రకారముగా దివారాత్రులు, ఇది ఆట ఆడుకోవడానికి కాదు చదవమని చెప్పింది, బలవంతంగా కాదు మీకు చదవమని చెప్పింది, కష్టపెట్టడానికి కాదు, మీకు ఇష్టం లేకపోతే ఇబ్బంది పుట్టించడానికి కాదు బైబిల్ చదవమని చెప్పింది. నీవు వాక్యపు వెలుగులో వెలుగుతూ ఉండాలనే ఉద్దేశము కలిగే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చదవమని ప్రభు సెలవిచ్చాడు. ఇంకో మాట చెప్పన్నా, యెహోషువతో దేవుడు ఏమన్నాడంటే, నీ జీవితంలో ఎన్నడూ కూడా ఓటమి పాలు కాకుండా నువ్వు వర్ధిల్లుచు ముందుకు కొనసాగాలంటే దివారాత్రము దేవుని ధర్మశాస్త్రమును ధ్యానించుచు వాటి చొప్పున చేయటానికి. కానీ అలా ఇంకో మాట అన్నాడు, రహస్యం అక్కడ ఉంది. అదేమన్నా తెలుసా? ఎలాగ అసలు వాక్యానుసారం బ్రతకాలని చాలా మంది, కొద్దిమంది భయపడతారు. ఎలా బ్రతకాలి, ఏ విధంగా చేయాలి, ప్రయత్నం చేస్తున్న వల్ల అవట్లేదు ఎలాగా అని కొంతమంది అనుకుంటారు. దానికి ఆన్సర్ దేవుడు ఇచ్చాడు అక్కడ. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదవాలి. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు జాగ్రత్త పడినట్లు. ఇప్పుడు చూడండి, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు జాగ్రత్త